హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాననమాట. ఈరోజు వచ్చేసి పాలకోవా అయితే చేద్దాం అనుకుంటున్నానండి. ఒక మందపాటి కుక్కర్‌లోనైనా, కళాయిలోనైనా మీరు తీసుకోవచ్చు. నేనైతే కుక్కర్ అయితే తీసుకున్నానండి. అందులోనైతే 2 లోటాల పాలైతే వేసుకొని, చిక్కటి పాలు వేసుకున్నానండి. బాగా కలిపేసుకున్నాను. దగ్గర పడేలోగా ఒక కప్పు షుగర్ అయితే వేసుకొని బాగా కలుపుకుంటున్నానండి. ఇక చిక్కపడుతుంది చూసారు కదండీ! అన్ని పాలకి ఇన్ని పాలైతే వచ్చాయన్నమాట. దగ్గరికి చిక్కపడాలి. ఉండైతే చుట్టాలండి. ప్యాన్ నుంచి కాదు కుక్కర్ నుంచి విడిపోయేటట్టు ఉండాలనమాట. అందుకని చుట్టూ గూడా నేను తీసుకుంటూ కలుపుకుంటున్నానండి. కలుపుకున్నాక దగ్గర పడిపోయింది. ఇక దించేసి ఇక చేతికైతే నెయ్యైనా, నూనెైనా రాసుకోవాలండి. నేనైతే నెయ్యి రాసుకొని ఉండలు చుట్టుకుంటూ 2 వేలుతో మధ్యలోనైతే ఒత్తుకుంటున్నానండి. ఇదిగోండి ఎంతో టేస్టీ అయిన పాలకోవా అయితే ఇంట్లోనే మనం చేసుకోవచ్చనమాట. సింపుల్‌గా అయిపోతుంది. తయారైతే అయిపోయిందండి. అంతే అండి నా వీడియో. మీకు నచ్చుంటే ప్లీజ్ అండి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.